అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ ఏసీ పేలి 14 మంది పసికందులు మరణించినటువంటి ఘటన ఇప్పుడు ఒక్కసారిగా అందరిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. పుట్టిన కొద్ది గంటలకే అసలు ఈ లోకం అంటే ఏంటో కూడా తెలియని పసికందులు వాళ్ళు. తల్లుల ఒడిలో ఉండవలసిన ఆ చిన్నారులు బూడిద కుప్పలుగా మారిపోయారు. కనీసం ఏడవడానికి కూడా అవకాశం లేకుండా మంటలు వారి శ్వాసను ఆపేశాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ఒక ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఒక్క ఏసీ కంప్రెసర్ పేలడం వల్ల సంభవించిన ఈ అగ్ని ప్రమాదంలో ఏకంగా 14 మంది నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు. అసలు ఆ రోజు ఉదయం ఎంసీహెచ్ వార్డులో ఏం జరిగింది? ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యమే ఈ పసికందుల ప్రాణాలను బలి తీసుకుందా? ఈ ఘోర దుర్ఘటన వెనుక నిజాలేంటో పూర్తి వివరాలు తెలుసుకుంటే, ఆగస్టు 26 బుధవారం ఉదయం సుమారు 6:45 సమయం ఇస్లామాబాద్లోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాంగణంలో ప్రతిరోజులాగా సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఆ ఆసుపత్రి భవనంలోని 3వ అంతస్తులో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ విభాగం ఉంది. అందులోని గైనకాలజీ అండ్ నియోనాటల్ వార్డులో అప్పుడే పుట్టినటువంటి 15 మంది పసికందులు ఇంక్యుబేటర్లు ఆక్సిజన్ సపోర్ట్ పైన చికిత్స పొందుతున్నారు అక్కడ. కానీ సరిగ్గా 6:45 ప్రాంతంలో ఊహించని ఒక విపత్తు సంభవించింది. ఆ వార్డులోని ఎయిర్ కండిషనర్ అంటే ఏసీ కంప్రెసర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. క్షణాల్లో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. వార్డులో ఆక్సిజన్ సిలిండర్లు ఉండడంతో మంటలు మరింత వేగంగా భయానకరంగా వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలోనే ఆ వార్డంతా కూడా దట్టమైన పొగ నిప్పులతో నిండిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే 6 ఫైర్ ఇంజన్లు 4 అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 3వ అంతస్తు మంటలు చెలరేగడంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి చాలా కష్టంగా మారింది. దీంతో వారు ఆసుపత్రి అద్దాలు కిటికీలను పగలగొట్టి నిచ్చెనల సహాయంతో లోపలికి ప్రవేశించారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. పసికందులు ఉన్న ఇంక్యుబేటర్లు కాలిపోయాయి. వార్డుల్లో ఉన్న 15 మంది చిన్నారులలో 14 మంది పసికందులు తీవ్రంగా కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక డాక్టర్ ధైర్యం చేసి ఒకే ఒక నవజాత శిశువును సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. కన్నబిడ్డను చేతుల్లోకి తీసుకొని సంబరపడాల్సిన ఆ తల్లులకు కాలి బూడిదైన బిడ్డల శరీరాలు మాత్రమే మిగిలాయి. కాన్ పైన వెంటనే నడవలేని స్థితిలో ఉన్న బాలింతలు కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని మెట్లు దిగి కిందకు పరుగులు తీశారంటే అక్కడ ఎంతటి భయంకరమైన వాతావరణం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్ఘటన తర్వాత అనేక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిపేర్లు జరుగుతున్న బిల్డింగ్లోనే నియోనాటల్ వార్డ్ బాధితుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం రిపేర్లు మెయింటెనెన్స్ పనులు జరుగుతున్న భవనంలోనే ప్రమాదకరంగా ఈ చిన్నారుల వార్డును నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏసీ మెయింటెనెన్స్లో పూర్తి వైఫల్యం. వేసవి కాలంలో నిరంతరం నడిచే ఏసీల కంప్రెసర్లు ఎంత వేడెక్కుతాయో తెలిసినప్పటికీ సరైన సేఫ్టీ ఆడిట్ లేకపోవడమే ఈ కంప్రెసర్ పేలుడుకు కారణమని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. అలాగే అత్యవసర సమయంలో పసికందులను వేగంగా తరలించేందుకు అవసరమైన ప్రత్యేక ఎవాక్యులేషన్ ప్లాన్ ఆసుపత్రి వద్ద లేకపోవడం కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘోర ప్రమాదం పైన పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన తక్షణమే స్పందించిన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఈ ఘటనను తీరని లోటుగా అభివర్ణించారు. వెంటనే ఉన్నత స్థాయి అత్యవసర సమావేశం నిర్వహించి ఆరోగ్య శాఖ కార్యదర్శి అస్లాం ఘోరీ పైన సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిని తేల్చేందుకు 48 గంటలలో ప్రాథమిక నివేదిక, 5 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని మాజీ హోంశాఖ కార్యదర్శి షాహిద్ ఖాన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఆదేశించారు. పాకిస్తాన్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల సేఫ్టీ ఆడిట్ ఎంత బలహీనంగా ఉందో ఈ ఘటన మరొకసారి ఇప్పుడు నిరూపించింది. बहुत लेट टीम्स पहुंची हैं, कुछ यहाँ पर हमला कोई भी नहीं है. सारे फायर ब्रिगेड बहुत 2 घंटे बाद आए हैं. नर्सरी में बच्चे जल गए हैं बहुत ज्यादा. हमारे बिल्कुल सामने था सारा. हम तो बच्चों को लेके भागे हैं. कुछ समझ ही नहीं आ रही थी. आधा सामान हमारे अंदर ही रह गया. बस बहुत बुरा हाल.